ప్రతి హిందూ నా బంధు. హిందూ అంటే భక్తి రసామృత సింధు. కాబట్టి మనం భక్తిలో ఒక అడుగు ముందుకు వేద్దాం. ఒక హిందువుగా మనం కొన్ని మార్పులు చేసుకుంటూ మన జీవితంలో కొన్ని విషయాల్ని అలవాటు చేసుకుంటూ వెళ్దాం. మనం ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటాం. ఎన్నో నదులు, ఎన్నో కాలవలు, ఎన్నో సెలయేళ్లు మహాసముద్రంలో కలిసిపోయినట్టుగా ఎన్ని వచ్చినా హిందూ ధర్మంలో కలిసిపోతాయి. అలాగే మనము ఈ విశాలమైనటువంటి మన ధర్మంలో మన జీవితంలో మోక్షాన్ని ప్రసాదించడానికి నిత్యము మనం ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక టైం ప్రకారంగా లేదా ఒక టైం టేబుల్ లాగా కాకుండా మన జీవిత విధానంలో పొద్దున లేస్తే ఎలా బ్రష్ చేసుకుంటున్నామో, ఎలా ఒక సమయానికి టిఫిన్ చేస్తున్నాము, ఎలా ఒక సమయానికి ఆఫీస్ కి వెళ్తున్నాము, అలాగే మన జీవితంలో మన గృహంలో కూడా కొన్ని అలవాట్లని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉంటే అల్టిమేట్ గా మనం కూడా మోక్షానికి ఆ మార్గానికి దగ్గర అవుతాం. కాబట్టి ప్రతి హిందువు ఇంట్లో ఎన్ని రకాల చిత్రపటాలు ఉన్నాయి, ఏ దేవతల పటాలు ఉన్నాయి, లేకపోతే మా ఇంటి నిండా ఎన్ని పటాలు ఉన్నాయి, లేకపోతే దేవతా మందిరంలో ఎన్ని రకాలైనటువంటి పూజా పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ ఎన్నున్నా కానీ ప్రతి వారు మీ ఇంటిలోకి ఎంటర్ అవ్వగానే ఈశాన్య మూల ఒక భగవద్గీతని పెట్టడం అలవాటు చేసుకోండి. భగవద్గీత అనేటువంటి గ్రంథం మీ ఇంటిలో ఈశాన్య మూల ప్రతి వారు మీ ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి. పడుకునే ముందు, రాత్రిపూట పడుకునే ముందు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కూడా పలుక్కునైనా సరే ఒక శ్లోకాన్ని చదవడం అలవాటు చేసుకో. ఒక 10 రోజులు ఒక శ్లోకం చొప్పున లేదా ఒక 15 రోజులు ఒక శ్లోకం చొప్పున అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ఒక రోజు నాది అర్థమవటం మొదలవుతుంది. అంతేకాదు దాన్ని మనం ఆచరించడం మొదలవుతుంది, మన పిల్లలకి తెలియజేయడం మొదలవుతుంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పేదానితో పాటు జానీ జానీ ఎస్ పాప అని నేర్పేదానితో పాటు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని కూడా మన బిడ్డలకు అలవాటు చేయండి. అంతకు మించినటువంటి గొప్ప గ్రంథం మన ధర్మంలో మన బిడ్డలకి ఇది అలవాటు చేస్తూ భవిష్యత్ తరంలో మన బిడ్డలు ఎలా ఉండాలి అనేటువంటి ఒక రూపకల్పనకి మనం పునాది వేద్దాం. అలాగే మనము మన కుటుంబము కూడా ధర్మానికి చేరువలో ధర్మబద్ధంగా జీవించడానికి ఇది ఖచ్చితంగా తోడ్పడుతుంది. కాబట్టి మనం ప్రమాణం చేసుకుందాం. ఈ రోజు నుంచి మన ఇంట్లో లేకపోతే ఒక భగవద్గీత మనం మార్కెట్ లో తెచ్చుకునైనా సరే దాన్ని మనం ఇంట్లో ఈశాన్యం మూల ప్రతిరోజు ఒకే ప్రదేశంలో దాన్ని పెట్టాలి. సెల్ఫ్ లో కావచ్చు, మీకు కంటికి కనబడేలాగా టీవీ దగ్గర గాని. ప్రతిరోజు పడుకునే ముందు ఖచ్చితంగా ఒక శ్లోకాన్ని చదవండి. ఇక మీదట మన వంశాన్ని, మన కులాన్ని కూడా తరింపజేసేటువంటి గీతని మనం నేర్చుకోవాలి. ఒకవేళ మీకు తెలియలేదు, చదవడం రాలేదు, మీ దగ్గరగా ఉన్నటువంటి లేదా మీ గ్రామంలో ఉన్నటువంటి లేదా మీ పట్టణంలో ఉన్నటువంటి పురోహితుల్ని లేదా అర్చకుల్ని లేదా సిద్ధాంతి గారిని అడగండి, తెలుసుకోండి, చెప్పించుకోండి. ఒక్క శ్లోకమైనా నేర్చుకోండి. ఆ తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి. మీ జీవితంలో దాన్ని అన్వయించుకోండి. తర్వాత ఇంకొక శ్లోకం నేర్చుకోండి. ఒకేసారి గ్రంథమంతా చదివే ప్రయత్నం వద్దు. కనీసం ఒక శ్లోకాన్ని చదవండి, దానికి కట్టుబడి ఉండండి.